జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి అన్న గారికి సభకు నమస్కారం అని చేయాలి. మీరు ఇంట్లోనే నిమిషం ఎందుకంటే అన్న ఏమొద్దు అన్న హరీష్ అన్న వచ్చినప్పుడు కూడా కనీసం మేము గుర్తుపట్టకపోతే ఆ ఉద్యమాలలో జైల్లో పోయలేదు ఎందుకు, పోలీస్ స్టేషన్లో పోయింది ఎందుకు? మనల్ని గుర్తుపట్టకుండా వాళ్ళని గుర్తుపట్టకుండా ఎవరిని గుర్తుపట్టాలి మళ్ళా? మన గౌరవనీయులు పెద్దలు. ఎందుకంటే హరీష్ అన్న ఒక్కసారి ఎలక్షన్ చేసినప్పుడు నాకు బాగా గుర్తు, మాకెవరు చెప్పలేదు. నేను గీడ రావుల శ్రీనివాస్ అనే వ్యక్తి ఉన్నాడు, పూస శ్రీనివాస్. మేము 3 రోజులు హరీష్ అన్న ఇంటి దగ్గర ఉండి హరీష్ అన్న కలవకున్నా కానీ ప్రతి గ్రామం హరీష్ అన్న నెంబర్ తిరిగి అక్కడే మా చేతనైనంత పనిచేసినాం. కాబట్టి హరీష్ అన్న, నా పేరు కొలుపుల అమరేందర్, నేను రైతు బంధు సమితి అధ్యక్షుడన్నా. మీకు ఒక్కసారి గుర్తు చేసుకున్నా. ఎందుకంటే మీరందరు షేక్ హ్యాండ్ ఇచ్చినామన్నా, కనీసం ఉద్యమం చేసినందుకు నిన్న ఒక్కసారి కౌగలించుకోవాలని ఉంది. ఎందుకంటే తండ్రి సమానులైనటువంటి జగదీష్ అన్నకు మేము పాదాభివందనం చేస్తూనే ఉంటాం తెల్లారులేస్తే, కానీ నిన్న ఒక్కసారి స్పీచ్ అయిన తర్వాత ఒకసారి కౌగలించుకుంటున్నాం. అదేవిధంగా మన పైల శేఖర్ రెడ్డి అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి వెంకటేశ్వర రెడ్డి అన్న గారికి, అదేవిధంగా బాలకృష్ణారెడ్డి అన్న గారికి, మిగతా పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మా మీడియా మిత్రులు ఎదురు చూస్తున్నట్టు ఏమైనా అవుతుందా, టకటక ఫోన్లు పెడదామా, ఏమైనా అవుతుందా ఫ్లాష్లు పెడదామని. మా భువనగిరిలో ఏమీ కాదు. ఎందుకంటే గులాబీ కండువ కప్పుకున్నాడు తన ఇంటికి మోసం చెయ్యడు, తన తల్లికి మోసం చేయడానికి గర్వంగా చెప్తున్నాను మిత్రులారా. ఎందుకంటే హరీష్ అన్న ఈడ కలెక్టర్ ఆఫీస్ కట్టుకున్నాం, దీన్ని జిల్లా చేసుకున్నాం, మీరు మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చిర్రు, మీరు మెడికల్ కాలేజీలు ఇచ్చిర్రు, మా జగదీష్ అన్న ఎన్నోసార్లు వచ్చి ఈడ అన్ని ఓపెనింగ్లు చేసిండు. అయినా కానీ మనం ఎందుకు ఓడిపోయినాం? ఒక్కటి మాత్రం చెప్తా మిత్రులారా, మన దగ్గర అభివృద్ధి ఎక్కువైంది. పార్టీ లీడర్ల మధ్యన, నాయకుల మధ్యన ఆత్మీయత కోల్పోయినామని నేను గర్వంగా చెప్తున్నా మిత్రులారా. ఎందుకంటే ఈ ఆత్మీయత కోల్పోయింది. 2014లో శేఖర్ అన్న వచ్చిన రోజు నుంచి బ్రహ్మాండమైన మెజార్టీ గెలిచినాం. 2018లో బ్రహ్మాండమైన మెజార్టీ గెలిచినాం. మళ్ళీ ఇప్పుడు 24లో మొత్తం పడవ నిండా ఇట్లా ఎంట్రీ కిచెన్ లాంటి మనుషులు మనం అందరం ఉన్నాం. పడవ మాత్రం మునిగింది. ఏ ఎంట్రీ కిచెన్ ముంచిందో మన దాంట్లో ఎంట్రీ కిచెన్ని మీరేరవలసిన బాధ్యత మా హరీష్ అన్న మీద, జగదీష్ అన్న మీద ఉందని నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు తమ్ముడు శ్రీనివాస్ చెప్పినట్టుగా ఇక్కడనే ఉంటారు. మా శేఖర్ అన్న ఓడిపోతాడట, ఇక నెక్స్ట్ మేమే లీడర్లం కావచ్చు, పోటు మూగాళ్ళం కావచ్చు అనుకుంటారు. అరే తల్లినే చంపుకుంటే, తండ్రినే చంపుకుంటే మన కుటుంబం ఏడు ఉంటుందిరా వెదవలారా అని నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను మిత్రులారా. ఎందుకంటే నేను ఒకసారి నాకు రైతు బంధు అధ్యక్షులు నేను అడగలేదు, కానీ నా కమిట్మెంట్ చూసో మా జగదీష్ అన్న శేఖర్ అన్న పిలిచి, అమరేందర్ అనే ఒక ముద్రాజ్ బిడ్డ ఉన్నాడు, వీడు రైతు, వీడు కమిట్మెంట్ గల వ్యక్తి అని నాకు ఇచ్చిర్రు. కానీ నేను నాకు ఎంత అదృష్టంగా భావిస్తున్నా. నాకు పెట్రోల్ పైసలు లేవు, డీజిల్ పైసలు లేవు, ఆఫీస్ లేదు, అయినా కానీ అన్నం పెట్టే రైతులకు నేను సేవ చేసే భాగ్యం కలిగించిన నా కేసీఆర్ కు, నా పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటానని నేను గర్వంగా చెప్తున్నాను మిత్రులారా. మీకు ఒక సందర్భం చెప్తా, చాలా మంది బాధపడుతుండొచ్చు. నాకు మున్సిపల్ చైర్మన్ రాలేదు ఒక సందర్భంలో. అది ఎందుకు అయిందో ఏమైందో నాకు బాగా ఆశ ఉండే. ఎందుకంటే నేను మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా పనిచేసిన, చట్టసభల గురించి తెలుసు, రాజ్యాంగం గురించి తెలుసు, స్థానిక సంస్థల యొక్క చట్టాల గురించి తెలుసు అనుకున్నా. ఇంకా బెటర్ స్కోప్గా నేను సేవ చేయొచ్చు అనుకున్నా. రాలేదు. నేను బాగా ఏడ్చిన, కుమిలిపోయినా. కానీ మా తమ్ముడు, సొంత తమ్ముడు, అంత కమిట్మెంట్, నా సొంత తమ్ముడు సిపిఎం నుంచి పోటీ చేస్తే ఒక్క గడియ కూడా వాని గురించి నేను మాట్లాడకుండా ఆ ఎలక్షన్ అయిన రోజులు నేను నెత్తి మీద గుడ్డ కప్పుకొని ఏడ్చుకుంటే నా ఇంట్లో కూర్చున్నా తప్ప నా పార్టీకి ద్రోహం చేయలేదని నా పిల్లల సాక్షిగా చెప్తున్నాను మిత్రులారా. అది కమిట్మెంట్ ఉండాలి. ఇక్కడనే ఉంటారు, మన స్టేజ్ మీదనే ఉంటారు. ఏ ఆడ గెలుస్తాయా, ఈడు గెలుస్తాడువా, ఈయనకి ఎక్కువ అయిందా, అరే వాయిన ఓడిపోతే రేపు నువ్వెక్కడా, నేనెక్కడా, మన పార్టీ ఎక్కడా? నేను మా పిల్లల్ని కూడా, మా భార్యను కూడా మళ్ళా శేఖర్ అన్న 6 నెలలతో కలిసి తిరుగుతున్న క్రమంలో నా భార్య అడిగింది, గంటగానే ఏడ్చినావు,
పద్మని రావుల సీన్ని మిర్యాల సీన్ని గొర్రె గుంజుకపోగా నువ్వు పోయినావు మిర్యాల సింగ్ గారిని మా తమ్ముని నయీం గారు చంపుతాను వస్తే నా ఇంటికాడ కూర్చుంటే నేను వచ్చిన తర్వాత నేను నిన్ను చావాలరా సీను అని గర్వంగా చెప్పిన ఆ తమ్ముని అడగండి మీరు. అట్లాంటి కమిట్మెంట్ తోటి పనిచేస్తాం. మా భార్యను తీసుకుపోయి మా పిల్లలని ఇద్దరు పిల్లలు నా బిడ్డ మెడిసిన్ చేస్తుంది మా ఇద్దరు పిల్లలను తీసుకుపోయి నేను ఎందుకు పార్టీకి పనిచేయాలని చెప్తే తీసుకుపోయినా నేను. హరీష్ అన్న ఇది నిజంగా చెప్తున్నా. నా బాత్రూమ్ కాడికి తీసుకుపోయి కాళ్ళు కడుక్కోరని చెప్పినా నేను. కాళ్ళు కడుక్కోరని చెప్తే ఎందుకు కాళ్ళు కడుక్కోవాలి మేమేం తప్పి కాళ్ళు కడుక్కోండి మీరు ముగ్గురు అని చెప్పిన. నేను కూడా కాళ్ళు కడుక్కున్న వాళ్ళతో పాటు కడుక్కున్న తర్వాత నా పిల్లలకు చెప్పిన కాళ్ళు కడుక్కున్న ఇంట్లోకి నాడు తుడుచుకోరు అని చెప్పిన. ఎక్కడో పుష్కరాలకు నెత్తి మీద చల్లుకునే నీళ్లు మన కాళ్ళని నడిపినటువంటి కేసీఆర్ కోటేయకపోతే కేసీఆర్ కోసం పనిచేయకపోతే మన పుట్టుక పెడతామని చెప్పిన నేను. మన పుట్టుక పెడతామని చెప్పిన. అదే విధంగా శేఖర్ రెడ్డి అన్న కౌన్సిలర్ టికెట్ ఇవ్వకపోవచ్చు నన్ను చైర్మన్ చేయకపోవచ్చు కానీ భువనగిరి ప్రజలు ఈ రోజు సస్యశ్యామలంగా అన్నం తింటుర్రంటే గుండె మీద చేసుకొని బతుకుతుర్రంటే వ్యాపారం చేస్తుర్రంటే నయీం లాంటి గుండాని రాత్రి పగళ్ళు వెంబడించి కేసీఆర్ గారికి చెప్పి చంపిపించి ఘనత మన ప్రభుత్వాన్ని మన శేఖర్ అన్నదాన్ని నేను కమిట్మెంట్ గా పనిచేసిన. ఈ రోజుకు చాలా మంది చెప్తారు చాలా రాస్తుంటారు మీరు కానీ ఒక్కటి చెప్తున్నాను ఈ ఓటమిలు అనేది ఆ రోజు నేను మున్సిపల్ ఫ్లోర్ ఉంటే మా ముమ్మామాధవ్ రెడ్డి గారికి అమ్మగా చెప్పానా అమ్మా మన పార్టీ వస్తేనే మన బడగడవుతుంది మన టీఆర్ఎస్ వస్తేనే మనగడవుతుంది అంటే వద్దు బిడ్డ అనేది ఆమె బెడ్రూమ్ లో కూర్చోబెట్టి చెప్పింది. కానీ అమ్మా నేను ముల్కీ విధానాలు చదివినా నేను 610 జీవో చదివినా నేను ఫ్రీ జోన్ లో నేను సబ్ ఇన్స్పెక్టర్ కోల్పోయినా ఈ రోజు నేను డిఎస్పీగా ఉండేటోని కానీ కోల్పోయినామమ్మా. నాలాంటి వ్యక్తి నేను యూనివర్సిటీకి పోతే కేసీఆర్ గారి క్లాస్ విన్నా నేను కానీ అట్లాంటి నవి నా తమ్ముళ్లకు నా చెల్లెళ్లకు రేపు నా బిడ్డలకు రావద్దంటే మనం అందరం టీఆర్ఎస్ లోకి పోవాలమ్మా అని చెప్తే నీ ఇష్టం బిడ్డ అన్నది. నేను వచ్చి రాజీనామా చేసి కేసీఆర్ తోటి కండువ కప్పుకున్న తర్వాత ఈ జెండాను ఎప్పుడు మర్చిపోలేదు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా జగదీష్ అన్న ఉన్నాడు మా మంత్రి మా అన్న నాకు దైవంతో సమానం మా శేఖర్ అన్న ఉన్నాడు నేను వాళ్ళ పాదాలకు మొక్కుతా. నేను ఇప్పటి వరకు ఒక్క కమిట్మెంట్ అన్న నాకు ఈ పని చేసి పెట్టాని ఏ రోజు కూడా నేను పోయి అడగలేదు. అన్న గిళ్ళకి పని ఉందంట మా శేఖర్ అన్న కూడా నా మీద జనంత కోపం ఉంటది. మా అమరేందర్ నెమ్మదేసుకొని తిరుగుతా నా దగ్గరికి హైదరాబాద్ రాలంటే ఈ పక్కన ఉంటారు కదా కొండీలు తేలుకొండీలు అమరేందర్ అన్న రాడన్నా నీ దగ్గరికి అంటే రోజు మన దగ్గరికి వార్డు మెంబర్ లెక్క వస్తుండు ఇంకా నేను కూడా పోయి అడిగి సతాయించాలా అని చెప్పిన. అట్లాంటి వ్యక్తి నేను ఘంటాపదంగా చెప్తున్నా. శేఖర్ అన్న ఇంతకుముందు వనమాల కృష్ణ చెప్పినట్టుగా మన అందరి తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నామన్నా ఎవరికి ఏ భావాలైనా ఉండొచ్చు. నాకు కూడా ఎంపీ కావాలి ఎమ్మెల్యే కావాలి జడ్పీ చైర్మన్ కావాలి నాకు ఉండొచ్చు కానీ నా వెనుక ఒక కమిట్మెంట్ ఉండాలి ఒక సత్తా ఉండాలి కాపాడుకునే నాయకుడు ఉండాలి. పార్లమెంట్ లో రేపు శేఖర్ రెడ్డి అన్న గట్టిగా చెప్పర్లు ఒక్కసారి కొట్టుర్రి గట్టిగా గట్టిగా శేఖర్ రెడ్డి అన్న పార్లమెంట్ లో నిలబడాలి నిలబడి గెలవాలి. రేపు ఇంకేమన్నా కానీ జగదీష్ అన్నని రిక్వెస్ట్ చేస్తున్నా నేను హరీష్ అన్నని రిక్వెస్ట్ చేస్తున్నా అన్న మీరు పైల శేఖర్ రెడ్డి గారికి ఇవ్వండి. నేను మొన్న మా అన్నతో మాట్లాడినా అన్న నాకంటే ఇప్పుడిప్పుడే నీరసంగా ఉంది అన్నాడు. ఇంకో ఆయన అడిగితే నీరసంగా ఉన్నాడు. మా బాలకృష్ణారెడ్డి అన్న కూడా రేపు రానున్న కాలంలో మన కమిట్మెంట్ అయిన బిడ్డ మన దాంట్లోకి వచ్చిండు ఆయనను కూడా చూడండి. మాలాంటి వాళ్ళని కూడా మీ కడుపులో పెట్టుకోరు అన్న. ఎందుకంటే మేము ఒక చిన్న రిక్వెస్ట్ అందరు అనుకుంటారు నేను ఒక జిల్లా చైర్మన్ డాక్టర్ అమరేందర్ ఒక జిల్లా చైర్మన్ వీళ్ళకేంది అంటాడు గాడ మా ఫోటో ఒక్కటి లేదండి. సరే ఎవరిదో ఒక్క ఫోటో పెట్టినా అందం ఉంటుండే కానీ అది కూడా లేదు అన్న. అట్లాంటి పొరపాట్లు రేపు జరగవద్దు. ఆత్మీయ సమావేశాలు అన్న మా కార్యకర్తలందరికీ నాకు కూడా ఎందుకంటే మిమ్మల్ని కౌగిలింత ఎందుకు చేసుకోవాలనుకున్నా అంటే నన్నే నా భార్య పిల్లలు అడుగుతారు. ఎందుకంటే హరీష్ అన్న కలిసినామంట మన చెయ్యేసిండా జగదీష్ అన్న కలిసినామంట దగ్గర తీసుకుండా మళ్ళా కేటీఆర్ గారితో చేయకపోతు అంటారు. పోరగాళ్ళు కొత్త వచ్చిన వాళ్ళేమో హైదరాబాద్ కూరికే వాళ్ళకి పెద్ద పెద్ద పనులు ఉండే ఫోటోలు దిగే వరకల్లా అందరు నవ్వుతుర్రన్నా. ఇక్కడ ఉన్న నాయకుల కోసం అన్న మీరు ఒకసారి ఫోటో సెషన్ పెట్టుర్రి. జగదీష్ అన్న మీరు మర్చిపోవద్దు ఫోటో సెషన్ పెట్టుర్రి. అందరినీ భుజాల మీద చేయాలి ముగించాలి మీరు
అయిపోయింది, ముగించాలి. అందరూ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఎప్పుడైనా ఓటమిని అంగీకరించొద్దు. ఆ రోజు మన పార్టీ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం వస్తుంది అనుకోలేదు. చాలా మంది త్యాగాలకు పునితమైంది. ఇక్కడ అడ్డంగా నరకబడ్డటువంటి బిడ్డలను కూడా చాలా మంది త్యాగాలు చేస్తున్నారు. వాళ్ళ త్యాగాలందరినీ గుర్తుంచుకోవాలి. మన పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఇంకా బాగా జరపాలని, మన జిల్లా కమిటీలు కూడా త్వరగా జిల్లా కమిటీలు అన్ని కూడా వెయ్యాలని మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, జై తెలంగాణ, తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు. ధన్యవాదాలు అమరేందర్ గారికి. నల్లమాస రమేష్ గౌడ్ గారు ఒక్కటే నిమిషంలో ముగించాలి, చాలాసేపు కాదు, ఒక్కటే నిమిషం. మనం ఉపన్యాసానికి పోవద్దు, సూచనలు ఒకటి రెండు సూచనలు చేయాలి.